జై జగన్, జై జై జగన్. ఈ 5 years జగన్ పాలన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది అండి? సేమ్ తండ్రి లాగా అనిపిస్తుందా పాలన? ఆఫ్ కోర్స్ తండ్రిలాగానే అనిపిస్తుంది అండి. ఇంకా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే, ఈ ఎలక్షన్లో మళ్ళీ జగనే గెలుస్తారంట? గెలవాలని కోరుకుందాం. నా స్టోరీ హైట్స్ అనేది యాత్ర 1 ఎలా ఉంది, యాత్ర 2 కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ సీఎం జగన్ అని కోరుకుంటున్నా, లేదో తెలియదు. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డెవోట్స్ ఉంటారో, భక్తులు ఉంటారో, వాళ్ళకి నిజంగా ఈ సినిమా అంకితం. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఆయన పక్క అంతా నిజాయితీనే ఉంది. ఏదైతే చేశాడో అయ్యే హామీలు ఇచ్చాడో అయ్యే చేశాడు. పబ్లిక్ ఏ కావాలన్నా, జనాలకు నార్మల్ పీపుల్కి ఏం కావాలన్నా అవే చేశాడు. దానివల్లనే ఆయన మళ్ళీ గట్టిన అయ్యాడు. ఇప్పుడు ఈ టార్గెట్ గ్యారెంటీగా జగనే వస్తాడు. అంటే చాలా మంది నెగిటివ్ చెప్తారు కదా జగన్ గురించి. లేదన్నా, లేదు, అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జగన్ హీరో సినిమాలో మరి విలన్ ఎవరు చేశారు? విలన్ అనేది ఏం లేదన్నా, విలన్ ఎవరు లేరన్నా. జై జగన్, జై జై జగన్. ఒక మంచి డైలాగులు రాశారు భయ్య నిజంగానే. ఈ యాత్ర 2 సినిమాలో నిజంగా మంచి డైలాగులు రాశారు. ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఒక ఎమోషనల్ రైడ్ ఈ సినిమాలోని. మంచి స్క్రీన్ ప్లే బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా మన మమ్మూటి గారు యాక్ట్ చేసిండ్రు. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా యాక్టర్ జీవ గారు యాక్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం బాగుంది, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. సినిమాలాగా చూడండి. పాలిటిక్స్ వేరు, దీన్ని బట్టే ఓటేద్దాం అని కూడా మార్చుకోండి. సినిమా పరంగా అవుట్ ఆఫ్ ఖచ్చితంగా 10కి అవుట్ ఆఫ్ ఖచ్చితంగా 8 points పడిపోతాయి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఎవరిని కించపరచలేదు, ఉన్నట్టుగా తీశారు. అంటే ఏది ఉందో ఏది లేదో మనకు తెలియదు. సినిమా గురించి రివ్యూ అడినారు కాబట్టి సినిమా గురించి నేను చెప్తున్నాను. సో ఇది పర్సనల్గా కాదు, సినిమా పరంగా చెప్తాను కాబట్టి నిజంగా చాలా బాగుంది. ఒక ఎమోషనల్ రైడ్ పై కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డెవోట్స్ ఉంటారో, భక్తులు ఉంటారో, వాళ్ళకి నిజంగా ఈ సినిమా అంకితం. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఆయన పక్క అంతా నిజాయితీనే ఉంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ చూడండి. సో యాత్ర 2 మంచి మూవీ, మంచి డాక్యుమెంటరీ.